అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీపై అయితే ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఈసారి రేషన్ పంపిణీపై అయితే ఇంటికొచ్చి రేషన్ ఇవ్వడం అయితే ఆపివేయాలని చెప్పేసి ఆమోదించడం అయితే జరిగింది. అయితే అది దానికి సంబంధించి పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా ఏ విషయం వచ్చినా కానీ మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారనమాట. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇంటింటికి పంపిణీ అయితే చేసేవారు రేషన్ అనేది అయితే గత నెలలో కూడా చూసుకుంటే అక్కడ కూడా మనకి ఇంటికి వచ్చి రేషన్ పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ నెల నుంచి ఏంటంటే ఇంకా రేషన్ పంపిణీ అనేది వాహనాల మీద వచ్చి కాకుండా మీరే రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునే విధంగా అయితే అమలు చేయబోనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిన్న క్యాబినెట్ మీటింగ్లోని మనకి ఈ అంశంపై అయితే కూడా చర్చించిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు రేషన్ సరుకులకు సంబంధించి ఏదైనా సరే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నా కానీ ప్రతిదీ కూడా ఇంటికి వచ్చి మనకైతే అందించేవారు. గత నెల కూడా ఇంటింటికి వచ్చి అక్కడ బియ్యం ఏదైతే ఉంటుందో అదైతే ఇచ్చేవారు అనమాట. అయితే ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఈ నెల నుంచి ఇప్పుడు మీరు రేషన్ షాప్కి వెళ్ళి అంటే ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే ఆపేస్తారనమాట. మొత్తం కూడా మీరు రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ మీరు రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా చూసుకుంటే మాత్రం అక్కడ మనకి కేవలం బియ్యం ఇంకా చక్కెర ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి కూడా కేవలం మనకి బియ్యం చక్కెర మాత్రం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకి నాదెళ్ల మనోహర్ కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఈసారి నుంచి కూడా మనకి గత ప్రభుత్వం మాదిరిలాగానే ఇక్కడ మనకి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే ఇంటింటికి కాకుండా మీరు రేషన్ షాపుకి వెళ్ళి అక్కడ మీరు తెచ్చుకోవాలన్నమాట. అయితే దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా లేదా అనే దానిపై అయితే స్పష్టత ఇచ్చారనమాట. అంటే ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే అక్కడ మనకు రేషన్ కార్డులు అయితే ఇచ్చారనమాట. అయితే ఆ రేషన్ కార్డులు కాకుండా మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే దానికి సంబంధించి మీరు రేషన్ కార్డులు అనేవి అయితే మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. ఈసారి ఎవరికైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. గత ప్రభుత్వంలో చూసుకుంటే మాత్రం మనకి అక్కడ అర్హులు ఉన్నా కానీ కొంతమంది కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళకైతే రాలేకపోయిందన్నమాట. అయితే ఈసారి అన్ని వెరిఫికేషన్లు చేసుకున్న తర్వాత మాత్రమే రేషన్ సంబంధించి రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి రేషన్ కార్డు సంబంధించి అక్కడ మీ యొక్క రేషన్ షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళైతే పూర్తి వివరాలతో సహా చెప్తారు. చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఈ రేషన్ కార్డు సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వమని చెప్పేసి. సో మన దగ్గర అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈసారి నుంచి రేషన్ షాప్కి వెళ్ళి మీరైతే రేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంటింటికి పంపిణీ చేయడం అయితే ఆగిపోతుందన్నమాట. చాలామంది ఇంటింటికి వస్తుందని చెప్పేసి ఇంకా అయితే అనుకుంటారు. సో దయచేసి ఈ వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇంటింటికే కాకుండా మీరు రేషన్ షాప్కి వెళ్ళి మీరైతే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రభుత్వం దగ్గర నుంచి ఈ విధమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కనుక ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు ప్రవేశపెట్టినా కానీ మీరు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు. జై హింద్.